అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న ఒక ప్రధాన ఆరోగ్య సమస్య అయిన పీసీఓడి గురించి తెలుసుకుందాం. పీసీఓడి పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ గురించి మాట్లాడుకుందాం. పీసీఓడి అంటే ఏంటి? పీసీఓడి ఎందుకు వస్తుంది? వేదాలు మరియు ఆయుర్వేదం ప్రకారం దీనికి గల కారణాలు ఏమిటి? ముఖ్యంగా ఆయుర్వేదంలో దీనికి గల పరిష్కారం మరియు జీవనశైలిలో ఎలాంటి మార్పులు కూడా తెలుసుకుందాం. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్. మహిళల అండాశయాల్లో చిన్న చిన్న సిస్టులు ఏర్పడటం దీని లక్షణం. ఇవి హార్మోన్ల అసమతుల్యత వల్ల ఏర్పడతాయి. ముఖ్యంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ మరియు అధిక ఆండ్రోజెన్ హార్మోన్లకు కారణం. ఆయుర్వేద ప్రకారం ఆర్భవ దృష్టి అనే వ్యాధిని వివరించారు. ఇది మహిళల అండస్రావ వ్యవస్థలో దోషాల వల్ల వచ్చే సమస్య. దీనికి ప్రధాన కారణం కఫదోషం మరియు వాతదోషం అని చెప్పారు. వేదాలలో స్త్రీ శరీరాన్ని ప్రకృతి స్వరూపంగా పేర్కొన్నారు. అథర్వణ వేదం ప్రకారం స్త్రీ యొక్క శరీర చక్రాలు భూమి మరియు చంద్రుడు మరియు సూర్యుని చక్రాలతో సంబంధం కలిగి ఉంటాయి. అందువల్ల ప్రకృతి వ్యతిరేక జీవనశైలి వల్ల ఈ చక్రం అసమతుల్యం అవుతుంది. కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, ఆహార లోపం. అధిక మిఠాయిలు, స్వీట్లు, జంక్ ఫుడ్లు ఎక్కువగా తినడం వల్ల. నెంబర్ 2, నిద్ర లేకపోవడం. రాత్రిళ్ళు ఎక్కువగా మేల్కోవడం, ఫోన్లు, టీవీలు చూడడం. నెంబర్ 3, వ్యాయామం లేకపోవడం. నెంబర్ 4, ఒత్తిడి, ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం. నెంబర్ 5, హార్మోనల్ అసమతుల్యత. ఆయుర్వేదం ప్రకారం శరీరంలో 3 దోషాలు ఉన్నాయి: వాతదోషం, పిత్తదోషం, కఫదోషం. పీసీఓడిలో ప్రధానంగా కఫదోషం అధికంగా ఉంటుంది. దానివల్ల అండాశయాల్లో స్నిగ్ధత పెరుగుతుంది. అండాలు సరిగా బయటకు రావు. అండాశయాలు సిస్టులుగా మారతాయి. దీని ఫలితంగా వచ్చే లక్షణాలు అసమానమైన పీరియడ్స్, మొటిమలు, బరువు పెరగడం, జుట్టు రాలిపోవడం, గర్భధారణలో సమస్యలు ఇలాంటివి ఎక్కువగా ఏర్పడతాయి. ఆయుర్వేదం ప్రకారం వేదాలు మరియు ఆయుర్వేద గ్రంథాలు చెప్పిన పరిష్కారం ఏంటంటే దోష సమతుల్యం మరియు ప్రకృతి అనుసార జీవన విధానం మార్చుకోవాలి. దాంట్లో నెంబర్ 1 వచ్చేసి పంచకర్మ చికిత్సలు. పంచకర్మ చికిత్సలలో విరేచనం అంటే డీటాక్సిఫికేషన్ కఫ పిత్త దోషాలను శుద్ధి చేస్తుంది. దాంట్లో ఇంకొకటి వచ్చేసి బస్తి చికిత్స, వాత దోషాన్ని సమతుల్యం చేస్తుంది. నెంబర్ 3 వచ్చేసి అభ్యంగం అంటే ఆయిల్ మసాజ్, రక్త ప్రసరణ పెరిగి హార్మోన్లు సరైన స్థితిలో సర్దుబాటుగా జరుగుతుంది. ఇప్పుడు ఎలాంటి హర్బల్ రెమెడీస్ అంటే ఎలాంటి ఔషధాలు తీసుకోవాలో చెప్పుకుందాం. ఆయుర్వేదం ప్రకారం శతావరి అనేది హార్మోన్ల సమతుల్యం చేస్తుంది. నెంబర్ 2, అశ్వగంధ. అశ్వగంధ అనేది ఒత్తిడిని తగ్గిస్తుంది. నెంబర్ 3, గోక్షూర, అండాశయ పనితీరును మెరుగుపరుస్తుంది. తర్వాత వచ్చింది త్రిఫల, జీర్ణ వ్యవస్థను శుద్ధి చేసి దోషాలను తొలగిస్తుంది. ఇవన్నీ ఔషధాలను మనము రెగ్యులర్గా వాడుకుంటే తగ్గడానికి ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆహార నియమాలు ఎలా ఉండాలంటే తాజా కూరగాయలు, పండ్లు, తక్కువ చక్కెర, ఎక్కువ నీరు ఉండే పదార్థాలు, కీర అలాంటివి ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. తెల్ల బియ్యం, మిఠాయిలు, కూల్ డ్రింక్స్ నివారించాలి. హల్దీ, ముంజల పానీయం, మెంతి నీరు చాలా బాగా ఉపయోగపడతాయి. వాటిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. అలాగే యోగా, సూర్య నమస్కారం, భుజంగాసనం, మలాసనం, బద్ధకోణాసనం ప్రత్యేక ప్రయోజనకరంగా మన ఆయుర్వేదంలో చెప్పబడింది. అలాగే నాడి శోధన, కపాలభాతి, బ్రహ్మణి ప్రాణాయామం హార్మోన్లను సరైన సమస్థితిలో ఉండేలా చేస్తుంది. అండ్ జీవనశైలి ఎలాగా ఉండాలంటే రాత్రి 10 లోపు నిద్రపోవాలి వీలైనంత వరకు. ఉదయం సూర్యోదయం సమయం కాకముందుకే వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఎలక్ట్రానిక్ స్క్రీన్లను తక్కువగా వాడాలి. ఈ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు ఎక్కువగా స్క్రీన్ మన కంటికి కనిపించకుండా చూసుకోవాలి. అలాగే ఎక్కువగా ధ్యానం చేస్తూ మానసిక ప్రశాంతతను కలిగి ఉండాలి. పీసీఓడి అనేది కేవలం శారీరక వ్యాధి కాదు, ఇది జీవనశైలి వ్యాధి. వేదాలు మరియు నేర్పిన ప్రకృతి అనుసార జీవన విధానం పాటిస్తే దీన్ని పూర్తిగా నియంత్రించవచ్చు. ఆయుర్వేదం చెప్పిన మార్గాలను పాటిస్తే మీ శరీరం తిరిగి సమతుల్యంలోకి వస్తుంది.